హాయ్, దిస్ ఇస్ వేద. ఈరోజు అపర్ణ వాళ్ళు గోపనపల్లిలో వేసే టౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చానండి. అపర్ణ డక్కన్ టౌన్ అనే ప్లేస్ని క్రియేట్ చేసి దాంట్లో మల్టిపుల్ ఎలా అంటే కమ్యూనిటీస్ వచ్చేటట్టు, అలాగే విల్లాస్ వచ్చేటట్టు అన్నీ క్రియేట్ చేశారు. సో దాన్ని మినేచర్గా చూపిస్తున్నారు. ఆ మినేచర్ని చూపిందాము, మీకు కొంత అవేర్నెస్ వస్తుంది. మన సబ్స్క్రైబర్స్కి అవేర్నెస్ ఉంటే వాళ్ళు ఎవరికైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా కొన్ని చూస్తున్నాము. సో దాని నిమిత్తం వచ్చాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మినేచర్ చూపిస్తాను. మినేచర్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనిపించింది. బట్ నాకు ఇక్కడ వచ్చాక ఏమనిపించింది అంటే, మీకు నైట్ లైటింగ్లో అయితే ఇంకా బాగా కనిపిస్తుందేమో అనిపించింది. ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తున్నాయో అది అపర్ణ వాళ్ళు విల్లాస్ వేస్తున్నారండి. ఆ విల్లాస్కి రిలేటెడ్ మనం వేరే సెపరేట్ వీడియో చేసాము, దాంట్లో చెప్తాను. బట్ ఈ విల్లాస్ నేమ్ వచ్చి అపర్ణ యాంబర్ అనే విల్లాస్ నేమ్తో వస్తుందండి. మనకి ఏదైతే రోడ్ కనిపిస్తుందో ఆ రోడ్ నుంచి మనం మళ్ళీ రైట్ తీసుకుంటే మీకు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. అది కూడా ఒక కమ్యూనిటీ వస్తుంది అంటారు, బట్ అది ఇంకా చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు అపర్ణ మూన్ స్టోన్ అనే కమ్యూనిటీ కూడా వస్తుందండి. మేబీ అది 2025 ఏమో అని అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను నాకు చిన్న ఇన్ఫర్మేషన్ వల్ల. ఇది దానికి రిలేటెడ్ క్లబ్ హౌస్ అనమాట. అపర్ణ మూన్ స్టోన్ అనేది కమ్యూనిటీకి ఆ క్లబ్ హౌస్. ఏవైతే బిల్డింగ్ కనిపిస్తున్నాయో అది అపర్ణ మూన్ స్టోన్. బట్ దీంట్లో నాకు ఇంట్రెస్టింగ్గా ఏమనిపించిందంటే, మనకి లార్జ్ సైజ్ వస్తుంది అపార్ట్మెంట్స్ అంటున్నారు. అంటే మేబీ నేను అనుకుంటున్నాను ఒక 2500, 3000 ఆ రేంజ్ ఆఫ్ అపార్ట్మెంట్స్ దీంట్లో వస్తాయేమో అనిపించింది. ఎవరికైనా నిజంగా మీకు 3000 ఎస్ఎఫ్టీవీ అలాంటివి కనుక వస్తే మీరు 100% దీంట్లో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇది సాఫ్ట్ లాంచ్ అయినప్పుడు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రెడీగా పెట్టుకోండి, దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైతే బిల్డింగ్ కనిపిస్తుందో హై స్ట్రీట్ అని, అది ఒక బ్యూటిఫుల్ మాల్ క్రియేట్ చేస్తున్నారు. ఆ మాల్ పేరు వచ్చి అపర్ణ స్ప్రింగ్ ఎవెన్యూ అనే పేరుతో ఈ మాల్ వస్తుంది. ఇది ఆల్రెడీ డిసైడ్ మాల్ అని చెప్పారు. సో ఇది కూడా మనకి ఈ డెక్కన్ టౌన్లో ఇది కూడా వస్తుంది. అండ్ మీకు రైట్ సైడ్ విల్లాస్ కనిపిస్తున్నాయి, లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అది అపర్ణ సన్ స్టోన్ మాల్, అండ్ మళ్ళీ రైట్ సైడ్ ఉన్నది అపర్ణ మూన్ స్టోన్. ఈ గ్రీన్ స్పేస్ ఏదైతే ఉందో అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. సో మీరు ఇవన్నీ చూసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని మీకు ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తే ఇన్వెస్ట్ చేసుకోండి అనే చెప్తాను. ఎటువంటి వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉండి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుక్కుని సైట్స్ కొనుక్కునే వాళ్ళకి నాకైతే అవేర్నెస్ లేదండి. బట్ ఇద్దరు జాబ్ చేసుకుంటూ సేఫ్ ప్లేస్లో పెట్టుకోవటానికి 100% నా పర్సనల్గా నేను కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద టైం నా వైపు నుంచి నేను చెప్తున్నాను, బట్ ఎండ్ ఆఫ్ ద టైం మీరు డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి ఒక్కసారి మళ్ళీ R&D చేసి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. బట్ నాకైతే ఈ డెక్కన్ టౌన్ చూసి ఇదంతా ఈ క్రియేషన్స్ అన్నీ చూశాను, భలే ఈ రోజంతా చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. అంటే కొత్త కొత్త వెంచర్స్, ఎంత విజన్ ఉంటే ఇవన్నీ ఇంత ప్లాన్ చేయగలరు. యాక్చువల్లీ మాది చిన్న కంపెనీ, 2 ఎంప్లాయీస్ గురించో 4 గురించో హైర్ చేయడానికి మాకు పెద్ద తలనొప్పిగా ఉంటుంది. ఇంత ఆర్గనైజేషన్స్ ఎంత విజన్ ఉంటే చేయగలరు అనిపిస్తుంది. ఇది ఆల్రెడీ మనం అపర్ణ సన్ స్టోన్ది మనకి వీడియో చేస్తున్నాము. అపర్ణ సన్ స్టోన్ రిలేటెడ్ ఈ కమ్యూనిటీ అంతా మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ క్లబ్ హౌస్ కానీ ఇవంతా అపర్ణ సన్ స్టోన్ రిలేటెడ్. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, మీకు ఎవరికన్నా హెల్ప్ కావాలి అంటే, మీకు కన్సల్టేషన్ కావాలంటే కాల్ చేయండి. అలాగే మనం ఆల్రెడీ అపర్ణ సన్ స్టోన్లో 2-3 బుక్ చేసాము బిహాఫ్ ఆఫ్ క్లయింట్ రిలేటెడ్ అనమాట. వాళ్ళు వర్క్ చేసి పెట్టాము. సో చాలా చాలా బాగుందనిపించింది. మీరు మొత్తం డెక్కన్ టౌన్ గురించి ఫుల్గా తెలుసుకుని గూగుల్ చేసి, ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది గూగుల్లో, బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టాప్ దాంట్లోకి వస్తుంది అనేది నా ఒపీనియన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీకైతే మాత్రం ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే విల్లాస్ ఉన్నాయో దానికి చూపిస్తాను. థ్యాంక్ యూ.